గూడూరులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గూడూరు రైల్వే స్టేషన్లో ఓ ఖైదీ తప్పించుకొని పరారైపోయాడు. ట్రైన్లో తీసుకెళ్తుండగా ఏఆర్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు జీవిత ఖైదు రాజ్ కుమార్. విశాఖపట్నం నుంచి కడప సెంట్రల్ జైలుకి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ప్లాట్ఫామ్ పై నిలిపి ఉన్నటువంటి ట్రైన్ నుంచి తప్పించుకున్నాడు ఖైదీ. నంద్యాలలో ఓ కానిస్టేబుల్ హత్య కేసుతో పాటుగా మరో బాలిక పైన లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదీగా ఉన్నాడు రాజ్ కుమార్. నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో పోలీసులు గాలిస్తూ ఉన్నారు. గూడూరు రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆ వ్యక్తిని ఓ జైలు నుంచి ఇంకో జైలుకు తరలిస్తూ ఉండగా పరారైపోయాడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ ఒక కానిస్టేబుల్ని హత్య చేయడంతో పాటుగా మరో బాలిక పైన లైంగిక దాడికి కూడా పాల్పడ్డగా తెలుస్తోంది. సో గూడూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ హాల్ట్ అవ్వగానే ట్రైన్లో నుంచి దూకి పరారైపోయాడు. మరి జనరల్గా సామాన్యులనే సంఖ్యలేసి, ఖమ్మంలో గతంలో రైతులకు సంఖ్యలేశారు, తెలంగాణలో లగచర్ల ఘటనలో సంఖ్యలేశారు, గతంలో చాలామంది యాక్టివిస్టులకు కూడా సంఖ్యలేసి తీసుకెళ్లినటువంటి పోలీసులు మరొక జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి సంఖ్యలు లేలేదా? పోలీసు అంతా సైలెంట్గా ఏం కాదులే మనోడే అనుకున్నారా? సో ప్రజెంట్ విశాఖపట్నం నుంచి కడప సెంట్రల్ జైలుకి తీసుకెళ్తుండగా ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో గూడూరు రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి పోలీసుల చేతిలో నుంచి పరారయ్యాడు నిందితుడు. 2 కేసులు ఉన్నాయి, రెండిట్లో కూడా జీవిత ఖైదు పడింది. ఆ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న తరుణంలోనే అటు కడప జైలుకి తరలిస్తుండగా ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, సో నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు అని అంటే ఇటు పోలీసు నిర్లక్ష్యం అనుకోవాలా, లేదు ఆ నిందితుడి యొక్క అంటే సంబంధించినటువంటి జీవిత ఖైదు ఆయన యొక్క చాకచక్యం అనుకోవాలా? మనోజ్, నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్ హత్య కేసుతో పాటు పలు కేసులుండి అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. అయితే ఇతను 4 పోలీసులు ఉండగానే తప్పించుకుని పోవడం ఇది పోలీసుల నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 కానిస్టేబుల్ల మీద కూడా సస్పెన్స్ వేయడం జరిగింది. ఒక క్రిమినల్, ఒక రౌడీ షీటరు, అదే విధంగా చాలా పలు కేసులు ఉన్న శిక్షపడిన ఖైదీని ఎక్కడైనా ఆసుపత్రికి కానీ ఎక్కడైనా తీసుకుని వెళ్ళాలంటే కనీసం వేడీలేసి ఖచ్చితంగా రూల్స్, ఖైదీలకు సంబంధించిన రూల్స్ నిబంధనల ప్రకారం చేయాల్సింది. అయితే వీళ్ళు ఏంటంటే ఖైదీల దగ్గర డబ్బులు తీసుకొని నిర్లక్ష్యం వహిస్తారు. వాళ్లకు కావలసిన స్టార్ హోటళ్లకు తీసుకుని పోతారు, మధ్యలో వాళ్లకు చాలా ఫ్రీగా వదిలేస్తారు. దీంతో ఇతను రాజ్ కుమార్ పరారైనట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్ హత్య కేసుతో పాటు అతనికి సుమారు ఒక 5-6 కేసులుండి ఇతనిపై గత కొద్ది రోజుల కిందట ఫోక్స్ యాక్ట్ కేసులో 12 ఏళ్ల పాటు శిక్ష పడటం జరిగింది. ఈ శిక్ష కడప సెంట్రల్ జైల్లో ఇతను శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే రాజ్ కుమార్ కి మానసిక పరిస్థితి బాగలేదని గత 4-5 రోజుల కిందట ఈ కడప సెంట్రల్ జైలు నుంచి విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వైద్య అనంతరము అతన్ని తీసుకొని వస్తుండగా నిన్న రాత్రి, అంటే అతను గూడూరు జంక్షన్ లో తప్పిపోయాడా లేదంటే నెల్లూరు జంక్షన్ లో తప్పిపోయాడు అనేది స్పష్టంగా తెలియడం లేదు. అంటే నెల్లూరు, గూడూరు జంక్షన్ లో ఉండే సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. అయితే పోలీసులు రాజ్ కుమార్ ని ఖైదీగా చూడకుండా అతను నిర్లక్ష్యంగా వదిలేయడంతో అతను కనీసం బేడీలు కూడా వేయకుండా వదిలేసి వీళ్ళ పార్టీకి నిద్రపోవడంతో అతను హ్యాపీగా పోలీసుల కళ్ళు గెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అతని కోసము 3 జిల్లాలు అన్నమయ్య, నెల్లూరు, కడప, అదే విధంగా నంద్యాల జిల్లాల్లో కూడా పోలీసులు అయితే అతని కోసం గాలిస్తున్నారు. ఇంతవరకు అతని మాట్లాడుతూ అటు పోలీసులు లగ్జరీస్ హోటల్కి తీసుకువెళ్తారు, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతారు అంటున్నారు. అంటే పోలీసులు దొంగలతో కుమ్మక్క అవుతున్నారా, ఇట్లాంటి ఖైదీలతో కుమ్మక్క అవుతున్నారా? వాళ్ళు ఆపమంటే ఆపడం ఏంటి? వాడు తప్పు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు, వాడితో ఏ రకంగా వ్యవహరించాలి అలా వ్యవహరించకుండా ఓ దోస్తులాగా, ఓ ఫ్రెండ్ లాగా ఇలా వ్యవహరించడం అంటే పోలీసులు నిర్లక్ష్యం చాలా క్లియర్ కనబడుతోంది కదా. ఎస్ మనోజ్, ఇక్కడ 2 ఖైదీల్ని తీసుకుని పోయారు. అంటే కడప సెంట్రల్ జైలు నుంచి రాజ్ కుమార్ తో పాటు ఇంకొక ఖైదీని కూడా
విశాఖపట్నం జైలుకి తీసుకుని పోవడం జరిగింది. ఒక్క ఖైదీకి 2 సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అంటే బేడీలు వేసి ముందు ఒక కానిస్టేబుల్, వెనక ఒక కానిస్టేబుల్, ఆ విధంగా తీసుకెళ్ళాలి. అయితే ఈ ఖైదీల బంధువులు వీళ్ళు బయటికి వెళ్లేటప్పుడు వాళ్ళ ఖైదీల బంధువులు వీళ్లకు పోలీసులకు డబ్బులు ఇస్తారు. ఎందుకంటే బేడీలు వేయబాకండి, ఫ్రీగా వదలండి అని మొత్తం ఖర్చు మొత్తం వీళ్ళకు కూడా డబ్బుతో లంచాలతో పాటు ఖరీదైన భోజనము మొత్తం వీళ్ళ బంధువులు పెడతారు. దీంతో వీళ్ళేందంటే ఆ ఖైదీల్ని చాలా నిర్లక్ష్యంగా వహిస్తారు. కొన్నిసార్లు బాగలేని ఖైదీల్ని ఆసుపత్రికి తీసుకుపోతే ఆసుపత్రిలో స్టార్ హోటళ్ల కంటే ఇంకా హాస్పిటల్లో లగ్జరీ అనుభవిస్తున్న ఇవి కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ రాజ్ కుమార్ విషయంలో మాత్రము కనీసం ఈ 4 కానిస్టేబుల్ చాలా నిర్లక్ష్యం వహించడం వల్లే అతను వెళ్ళిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద పోలీసు శాఖ కూడా చాలా సీరియస్ గా ఉంది. అయితే రాజ్ కుమార్ ఇంకా దొరకలేదు, అతని కోసం మాత్రం గాలిస్తున్నారు మనోజ్. రైట్, అంటే పోలీసులు వాళ్ళ రైల్వే స్టేషన్ దగ్గర, ట్రాక్ దగ్గర రాగానే, స్టేషన్ సమీపంగా రాగానే ఒక్కసారిగా దిగి పరారైపోయాడు అంటున్నారు. వాళ్ళ చేతిలో ఒకరు హ్యాంగ్ చేసుకున్నారు. ఇందాక మీరు అంటున్నట్టుగా చైన్లు వేసి, బెడీలు వేసి చేతిలో పట్టుకొని ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఏం చెప్తున్నారు, నిజంగానే ఆ ఖైదీ పారిపోవడంతో పోలీసు ఎటువంటి ఇన్వెస్టిగేషన్, ఏదంటే మనం పట్టుకోవడం కోసం ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు, సర్చ్ ఆపరేషన్ ఎలా జరుగుతోంది? మనోజ్, మామూలుగా ఇతను 3 గంటల ప్రాంతంలో గుర్తించారు. గూడూరు రైల్వే స్టేషన్ కు వచ్చిన తర్వాత 3 గంటలకు వీళ్ళు 4 కానిస్టేబుల్స్ చూసేటప్పటికి ఒక ఖైదీ మాత్రమే ఉన్నట్టు రాజ్ కుమార్ మాత్రం కనిపించలే. ఇతను నెల్లూరులో దిగిపోయాడా లేదంటే గూడూరులో దిగిపోయాడా అనేది కూడా స్పష్టంగా తెలియదు. మామూలుగా విశాఖపట్నంలో ఎక్కిన తర్వాత అతనికి బేడీ, చేతికి బేడీ వేసి కనీసం అక్కడ రైల్లో అతను ఉండే ప్రాంతంలో అక్కడ ఇచ్చేయాలి. అదేవిధంగా విత్ వెపన్ తో 24 hours అక్కడ అతనికి కాపలా ఉండాలి, ఎదురుగా ఉండాలి. ఇద్దరు కాపలా ఉండాలి. 2 కానిస్టేబుల్ రెస్ట్ ఉన్నా 2 డ్యూటీలో ఉంటారు. వీళ్ళిద్దరు మళ్ళీ డ్యూటీ నిద్రపోతే మళ్ళీ వీళ్ళిద్దరు ఈ విధంగా షిఫ్ట్ల రూపంలో ఉండాల్సింది. అయితే అలా కాకుండా ఎట్టికి వాళ్లకు బేడీ లేకుండా వాళ్ళ పోలీస్ చేతుల్లో ఉన్న తుపాకులు పక్కన పడేసి దర్జాగా పండుకొని గూడూరులో వచ్చి చూసుకునేటప్పటికి రాజ్ కుమార్ కనిపించలేదు. అప్పుడు వాళ్ళు ఉన్నత స్థాయి అధికారులకు ఫోన్లు చేశారు, ఇట్లా ఫరారైపోయాడు. అప్పుడు హడావుడి చేస్తున్నారు తప్ప ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రము రాజ్ కుమార్ వెళ్ళి ఉండేవాడని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గయస్. సో రాజ్ కుమార్ అనేటువంటి ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఈ ఖైదీ ప్రజెంట్ ఆయన 2 కేసుల పైన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఒకటి కానిస్టేబుల్ని హతమార్చిన కేసు అండ్ ఒక మహిళ పైన అఘాయిత్యానికి పాల్పడిన కేసు. సో 2 కేసులు ఉన్నాయి. ఈ 2 కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఈ ఖైదీని ఓ జైలు నుంచి ఇంకో జైలుకు తరలిస్తూ ఉండగా మధ్యలో గూడూరు జంక్షన్ రాగానే గూడూరు దగ్గర రైల్వే ప్లాట్ఫామ్ పైన ఒకసారిగా ట్రైన్ ఆగడంతో వెంటనే అక్కడి నుంచి దిగి పరారైపోయాడు. ప్రస్తుతం ఆయన కోసం నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి మీకు ఆ ఫోటో చూపిస్తాను. సో పీసీఆర్ ఫోటో చూపించండి. సో ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండకపోవచ్చు, బట్ ఇది ప్రీవియస్ ఫోటో. మీకు గనక ఈ వ్యక్తి ఎక్కడైనా కనబడితే, తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. గతంలో ఒక హత్య కేసు, మరొక అఘాయిత్యానికి సంబంధించిన కేసులో జైలు జీవితం గడుపుతూ శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి రాజ్ కుమార్. సో ఒక్కసారి ఫోటో గమనించండి. మీకెవరికైనా ఈ వ్యక్తి నెల్లూరు, కడప, అన్నమయ్య, గూడూరు, ఈ సరితర ప్రాంతాల్లో, నంద్యాల ఈ ప్రాంతాల్లో కనుక కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.